అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు మాది రాగులు, సజ్జలు, జొన్నలు సంకటి, దీంట్లోకి క్యాలీఫ్లవర్ కర్రీ, బాయిల్ ఎగ్ అండి. ముఖ్యంగా బాయిల్ ఎగ్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. బాయిల్ ఎగ్లో ఎక్కువగా మాంసకృత్తులు ఉంటాయి. దానివల్ల మన శరీర నిర్మాణానికి చాలా అవసరం అండి. రోజువారీ భోజనంలో తప్పనిసరిగా మాంసకృత్తులు ఉండేలాగా చూసుకోవాలి. ప్రోటీను ఎల్లో ఎగ్లో వచ్చేసి అన్ని రకాల విటమిన్స్ కలిగింది. B1, B2, B6, B12 విటమిన్స్ ఉంటాయి కాబట్టి నయాసిన్, బెరీ, పెల్లెగ్రా, థయామిన్ అనే జబ్బులు రాకుండా కాపాడుతుంది. మంచి కొలెస్ట్రాల్ కలిగినటువంటిది ఎల్లో ఎగ్ కాబట్టి రోజువారీ భోజనంలో కంప్లీట్ ఎగ్ తీసుకోండి. ఎగ్జాంపుల్, డాక్టర్ గారు అయితే ఎవరైతే ఎల్లో ఎగ్ తీసుకోవద్దు అనుకుంటారో, అధిక కొలెస్ట్రాల్ ఉంటుందని వాళ్ళు మాత్రమే తీసుకోవద్దు, మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చండి. ఈ సంకటి ఫ్రెండ్స్, జొన్నలు, రాగులు, సజ్జలు కలిగినటువంటి ఈ సంకటి, ఈ మూడిట్లో కూడా పోషక విలువలు ఎక్కువగా ఉంటాయండి. ముఖ్యంగా రాగుల్లో కాల్షియం చాలా అధికంగా ఉంటుంది. మన ఎముకల నిర్మాణానికి ముఖ్యంగా కాల్షియం చాలా అవసరం. అట్లాగే ఎముకలని హెల్దీగా ఆరోగ్యంగా ఉంచాలంటే కూడా మనకి కాల్షియం చాలా అవసరం. రోజువారీ భోజనం తప్పనిసరిగా రాగులకు సంబంధించిన భోజనం తీసుకోండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. అట్లాగే ఈ సజ్జల్లో కానీ జొన్నల్లో కానీ పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి అది జీర్ణక్రియను మంచిగా మెరుగుపరిచి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీంట్లో కూడా పొటాషియం చాలా అధికంగా ఉండటం వల్ల మన గుండె మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఈ సంకటిలో దీంట్లో ఉన్నటువంటి ఆ పదార్థం ముఖ్యంగా ఏంటంటే ఇనుము ఉంటుంది. ఎనీమియాతో పోరాడి రక్తహీనతతో మనకి HP% పెంచి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఈ రాగులు, సజ్జలు, జొన్నల వల్ల. దీంట్లో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి, కానీ చాలా తక్కువగా ఉంటాయి. వేరే దాంట్లో కార్బోహైడ్రేట్స్, ఇప్పుడు రైస్లో అయితే కార్బోహైడ్రేట్స్ 80% ఉంటుంది పిండి పదార్థాలు, దీంట్లో అయితే ఒక 50% ఉంటుంది. అట్లాగే స్లోగా మెయింటైన్ అయ్యి మనకి ఆరోగ్యానికి చాలా దోహదపడుతుందండి, అంత మంచిది. అట్లాగే కాకుండా దీంట్లో ప్రోటీన్ కూడా అధికంగా ఉంటుందండి ఈ రాగుల్లో, జొన్నల్లో, సజ్జల్లో. దానివల్ల కూడా మన శరీర నిర్మాణానికి చాలా అవసరం వచ్చి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్, అంత మంచిదండి ఈ సంకటి. మనం పెరుగులో తినొచ్చు, లేదంటే మధ్యలో తీసుకోవచ్చు ఎండాకాలం, లేదంటే ఈ రైస్గా కూడా వండుకొని తినొచ్చు అండి, లేదంటే సంకటిగా వండుకొని తినొచ్చు, జావగా వండుకొని తినొచ్చు. ఎట్లా వండుకొని తిన్నా కూడా బాగుంటుందండి. చికెన్లో అయితే ఇంకా బాగుంటుందండి సంకటి. జొన్నలు, సజ్జలు, రాగులు కలిపినటువంటి సంకటి చేసుకొని తినండి. చూడు మీరు ఒకసారి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నేను అప్పుడప్పుడు చేసుకొని తింటానండి. క్యాలీఫ్లవర్ వచ్చేసి చాలా మంచిదండి. క్యాలీఫ్లవర్లో సల్ఫరాపే అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ సెల్స్ని నివారిస్తుంది. 120% క్యాన్సర్ సెల్స్ని నివారించడానికి ఇది క్యాలీఫ్లవర్ దోహదపడుతుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బ్రోక్లీలో కూడా ఈ మూడిట్లో ఒకటే కుటుంబానికి చెందిన. దీంట్లో సల్ఫరాప్ అనే పదార్థం అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ని నివారించడానికి చాలా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ.